సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రైట్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే జతపరచమని అడిగారండి. ఒకవైపు నగరాలు ఇచ్చారు, మరోవైపు ఆ నగర నిర్మాతలు ఎవరు నిర్మించారో అడుగుతున్నారు. సో ఈ యొక్క నగరాలన్నిటితో ఎవరికి సంబంధం ఉంది అంటే ఢిల్లీ అనేటటువంటి నగరానికి సంబంధం ఉందండి. సో ఇక్కడ మీరు చూస్తే ఈ నగరాలన్నీ కూడా ఢిల్లీ చుట్టూతా నిర్మించబడ్డాయి. సో ఢిల్లీ యొక్క నేపథ్యం మనం చూస్తే సో గతంలో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో కురు అనే జనపదానికి 2 రాజధానులు ఉన్నాయండి. సో ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే ఇంద్రప్రస్థము, మరొక రాజధాని వచ్చేసరికి హస్తినాపురం. సో జాగ్రత్తగా మీరు గమనించాలి. సో కురు అనే జనపదానికి ఇంద్రప్రస్థం, హస్తినాపురం అనే 2 రాజధానులు ఉన్నాయి. సో కొన్నాళ్ళకి ఈ కురు జనపదం అంతరించిపోయిందండి. సో అంతరించిన తర్వాత ఈ ఇంద్రప్రస్థం అనేటటువంటి ఈ రాజధాని స్థానంలో 8వ శతాబ్దంలో తోమార్ వంశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు ఆనంగపాల తోమార్. సో ఈయన 8వ శతాబ్దంలో ఏం చేశాడు అంటే ఇంద్రప్రస్థం యొక్క స్థానంలో దిల్లికపురము అనే నగరాన్ని నిర్మించాడు. సో ఈ నగరం చుట్టూతా ఏం చేశారు అంటే ఢిల్లీ సుల్తాన్లు 5 నగరాలని, అదేవిధంగా మొఘల్ సుల్తాన్లు 2 నగరాన్ని నిర్మించారు. సో ఈ మొత్తం కలిపితే ఇప్పుడు ప్రస్తుతం మనం పిలుస్తున్నటువంటి న్యూ ఢిల్లీగా మనం చూడాలి. సో ఈ ఢిల్లీని క్యాపిటల్గా చేసుకొని మనకి 5 రాజవంశాలు సుమారు 320 సంవత్సరాలు పరిపాలించడం జరిగిందని కూడా మనకు తెలుసు, రైట్. సో ఒకసారి చూస్తే అవి మొత్తం 7 నగరాలండి. సో ఒకటి వచ్చేసరికి మెహ్రౌలి అనేటటువంటి నగరము, ఆ తర్వాత సిరి అనేటటువంటి నగరము, ఆ తర్వాత తుగ్లకాబాద్. సో అదేవిధంగా మనం చూసుకుంటే జహాపనా, అదేవిధంగా ఫిరోజాబాద్. సో మీరు చూస్తే మొత్తం ఈ 5 నగరాలని ఎవరు నిర్మించారు అంటే ఢిల్లీ సుల్తాన్లు నిర్మించడం జరిగింది. సో మీరు గమనించాలి, మెహ్రౌలి అనే నగరాన్ని ఎవరు నిర్మించారు అంటే కుతుబుద్దీన్ ఐబక్ అనే ఆయన నిర్మించడం జరిగింది. సో అదేవిధంగా సిరి అనే నగరాన్ని ఎవరు నిర్మించారు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేటటువంటి వ్యక్తి నిర్మించడం జరిగింది, రైట్. సో తుగ్లకాబాద్ అనే ఈ నగరాన్ని గియాసుద్దీన్ తుగ్లక్ అనే వ్యక్తి నిర్మించారు. జహాపనా అనే నగరాన్ని ఎవరు నిర్మించారు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ నిర్మించడం జరిగింది. సో మీరు గమనించాలి, ఫిరోజాబాద్ అనే నగరాన్ని ఎవరు నిర్మించారు అంటే ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించారు. సో తర్వాత ఉన్న 2 నగరాలని ఎవరు అంటే మొఘల్ సుల్తాన్ నిర్మించారండి. సో ఒక నగరం పేరు దీన్పనా, అదేవిధంగా మరొక నగరం పేరు వచ్చేసరికి షాజహానాబాద్. సో గమనించాలి, దీన్పనా అనే ఈ నగరాన్ని నిర్మించింది ఎవరు అంటే హుమయూన్ అనే వ్యక్తి నిర్మించాడు. షాజహానాబాద్ మీ అందరికీ తెలుసు ఎవరు నిర్మించారు అంటే షాజహాన్ అనేటటువంటి వ్యక్తి నిర్మించాడు. సో ఇక్కడ చూస్తే మనకి ప్రశ్నలు కనిపిస్తున్నాయండి. సో దాని ప్రకారం చూసుకుంటే జహాపనా అనే నగరాన్ని ఎవరు నిర్మించారు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే వ్యక్తి నిర్మించడం జరిగింది. అదేవిధంగా దీన్పనా అనే నగరాన్ని ఎవరు నిర్మించారు అంటే హుమయూన్ నిర్మించారు. సో సిరి అనే నగరాన్ని ఎవరు నిర్మించారు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించారు. అదేవిధంగా మెహ్రౌలి అనే నగరాన్ని ఎవరు నిర్మించారు అంటే కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించడం జరిగింది. సో ఒకసారి చూస్తే మీ సమాధానం వచ్చేసరికి A4 B3 C2 D1గా మనం ఒకసారి చూడొచ్చు. సో మీ అందరికీ తెలుసు, ఢిల్లీని క్యాపిటల్గా చేసుకొని మనకి మొత్తం 5 రాజవంశాలు పరిపాలించడం జరిగింది. సో దానిలో మొదటిది ఏంటి అంటే బానిస వంశం, అదేవిధంగా తర్వాత వంశం పేరు ఖిల్జీ వంశం, ఆ తర్వాత తుగ్లక్ వంశం, ఆ తర్వాత సయ్యద్ వంశం, ఆ తర్వాత లోడీ వంశం. సో మొత్తం టోటల్గా 1206 నుంచి 1526 వరకు 5 రాజవంశాలు పరిపాలించడం జరిగింది. సో మీరు కానీ గమనిస్తే బానిస వంశం సో ఢిల్లీని పరిపాలించిన తొలి రాజవంశం 1206 నుంచి 1290 వరకు, ఖిల్జీ వంశం 1290 నుంచి 1320 వరకు, అదేవిధంగా తుగ్లక్ వంశం 1320 నుంచి 1414 వరకు, సయ్యద్ వంశం 1414 నుంచి 1451 వరకు, ఆ తర్వాత 1451 నుంచి లోడీ వంశం 1526 వరకు పరిపాలించడం జరిగింది.